నల్గొండ జిల్లా కేతపల్లిలో ఒక దారుణ సంఘటన జరిగింది. స్కూల్ పిల్లలు చదువుకునేటువంటి ఆ స్కూల్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ రెండు బస్సెస్, స్కూల్ బస్సులు అవి కూడా రోజు ఉదయాన్నే లేచి ఆ డ్రైవర్లు ఆ బస్సుని క్లీన్ చేసుకుని ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చి స్కూల్లో పడగొట్టి చదువుకున్న తర్వాత మళ్ళీ డ్రాప్ చేసి వెళ్ళాలి. ఆ స్కూల్ బస్సులు ఇప్పుడు ఎవరో కొంతమంది గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారట. ఈ సంఘటన రాయపురంలోని ఒక సెయింట్ యాన్ స్కూల్లో జరిగింది. నల్గొండ జిల్లా కేతపల్లిలో సెయింట్ యాన్ స్కూల్, రాయపురం దగ్గర ఒక సెయింట్ యాన్ స్కూల్ అని ఉంది. ఆ స్కూల్ గ్రౌండ్లో పార్క్ చేసినటువంటి రెండు బస్సులు కూడా పక్కపక్కనే పార్క్ చేసి ఉన్నాయి. మరి ఏం జరిగింది తెలియదు, కానీ అర్ధరాత్రి సమయంలో కొంతమంది దుండగులు ఆ బస్సులకి నిప్పంటించారట. సో స్కూల్ ఆవరణలోనే ఆ బస్సులు పూర్తిగా దగ్ధమైపోయిన సిచ్యువేషన్ కనిపించింది. సో అది ఒక్కసారిగా మంటలు అంటుకొని ఒక భారీ శబ్దం కూడా వచ్చిందట. వెంటనే బయటికి వచ్చి చూసేసరికల్లా ప్రిన్సిపల్ షాక్ అయ్యారు. అసలు ఈ బస్సులకి మంటలు పెట్టింది ఎవరు, ఈ బస్సులకి నిప్పంటించింది ఎవరు? ఒక్కసారిగా ఈ సంఘటన ఆ ప్రాంతం మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సో స్కూల్ బస్సులకి అంత లోపలికి వెళ్ళిపోయి ప్రహారీ లోపల ఉన్నటువంటి బస్సులకి నిప్పంటించారంటే ఇది కుట్రపూరితంగా జరిగింది, ఎవరో స్కెచ్ వేస్ట్ చేసిందే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ప్రజెంట్ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అక్కడ స్కూల్ సిబ్బంది. ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున ఫైర్ ఇంజిన్స్ చేరుకొని ఆ మంటలార్పే ప్రయత్నం చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఈ బస్సుని తగలబెట్టి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. రాత్రి 10 గంటల సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని, ఆ తర్వాత బయటకి వచ్చి చూస్తే బస్సు తగలబడిపోతున్న సిచ్యువేషన్ కనిపించిందని చెప్పి ప్రిన్సిపాల్ చెప్తున్నారు. స్పాట్ని వెంటనే అక్కడికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకొని సంబంధిత సంఘటన పైన కేసు నమోదు చేశారు.